2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. సో బంగారం ఈ మధ్యకాలంలో బంగారం రేటు కనుక మనం చూస్తే హెచ్చు తగ్గులు గమనిస్తూనే ఉన్నాము. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక చూస్తే కొన్ని రాసుల వారికి కానివ్వండి, నక్షత్రాల వారికి కానివ్వండి, కొన్ని సమయాలు తిథులు కలిసి వస్తాయని మనం చెప్తూ ఉంటుంటాం. ఏ సందర్భమైనా సరే ఒక కార్యాన్ని చేపడుతున్నామంటే తిథి నక్షత్రం చూసుకొని మనం ఫాలో అవుతుంటుంటాం. సో ఏ సమయాల్లో ఆడవారు బంగారాన్ని కొంటే మంచిది అంటారు? ఎస్పెషల్లీ రాసుల రీత్యా చూసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? తప్పకుండా అండి. ఎక్కడైనా సరే అమ్మా, మన ప్రపంచంలో కనబడే ప్రతి పదార్థము కూడా ఏదో ఒక గ్రహానికి సంబంధించిందే అవుతుంది. అందులో బంగారం కూడా ఒకటేనండి. బంగారము అనేటువంటిది రవి అండ్ శుక్రుడి చేత జాతకంలో సూచించబడుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా చూడండి, రవి అనేటువంటి ఆయన మారినప్పుడు బంగారంలో చేంజెస్ అనేటువంటివి కనబడతాయి. ఇప్పుడు సడన్లీ బంగారం కోసం ఇంతలా ఎందుకంత చర్చ నడుస్తుంది అంటే, రవి అనేటువంటి ఆయన మకర సంక్రాంతి తరువాత ఎక్కడికి వచ్చారండి? మకర రాశిలోకి ప్రవేశించారు. మకరము అంటే శని ఆధిపత్యము. అలాంటి ఆధిపత్య స్థానంలో రవి అనేటువంటి ఆయన సంచారం చేయడం వల్ల ఈ యొక్క రవి శనులు బద్ధ శత్రువులండి, తండ్రి కొడుకులు బద్ధ శత్రువులండి. దానివల్ల ఏంటి అంటే బంగారం విషయంలో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ఫిబ్రవరి 13వ తారీఖు వరకు ఇదే విధంగా అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఎక్కువగా కనబడతాయండి. ఫిబ్రవరి 13 తర్వాత రవి అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత ఒక శాచురేటెడ్ స్టేట్ అనేటువంటిది కనబడుతుంది. కొన్ని రాశుల వాళ్ళు, ప్రత్యేకించి గురుబలం లేనటువంటి రాశుల వాళ్ళు బంగారంలో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడతాయండి ఈ సమయాల్లో. సో ఈ సమయాన్ని ఎక్కువగా నమ్మొద్దు. రవి శని కలయికండి, అంటే ఏది కూడా కంటికి కనిపించేది నిజం కాదు. ఒక క్షణంలో మారిపోతుంటాయి వారి యొక్క డామినెన్స్ రెండూ కూడా. సో బాగా గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా చెప్పాలి అంటే మేషరాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేదండి. ఈ సమయంలో మేషరాశి వాళ్ళకి అధికమైనటువంటి ఖర్చే కనబడుతోంది. 12వ స్థానంలో శని కాబట్టి ఖచ్చితంగా మేషరాశి వాళ్ళు తొందరపాటు నిర్ణయాలు తీసుకునో లేకపోతే ఏమరుపాటులోనో చూసేటువంటిది నిజం అనుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రెండవ రాశి మిథున రాశి వాళ్ళండి. మిథున రాశి వాళ్ళకి కరెంట్లీ మనం చూస్తే కంటక శని కానీ, గురుబలం లేకపోవడం కానీ, లగ్నంలో జన్మల్లో గురుడు వక్రగతిలో సంచారం చేయడం కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. సో పొరపాటును కూడా మిథున రాశి వాళ్ళు బంగారంలో కానీ కనిపించేదంతా నిజమని ఏమరుపాటులో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి అస్సలు పెట్టద్దు. తర్వాత మూడవ రాశి కర్కాటక రాశి అండి. కర్కాటక రాశి వాళ్ళకి 12వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. పెట్టిందంతా నష్టపోవడమే, ఎమోషనల్ బ్రేక్ డౌన్స్ అనేటువంటివే కనబడతాయి. సో పొరపాటును కూడా అస్సలు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టకూడదు. అంటే మిగతా రాశులకి కొద్దో గొప్ప ఛాన్సెస్ అనేటువంటివి ఉంటాయండి. అసలు ఛాన్స్ లేనటువంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మంచిది కాదు. తరువాత రాశి వచ్చేసి కన్యా రాశి అండి. కన్యా రాశి అమ్మ. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేకపోయినా ఫిబ్రవరి 13వ తారీఖు దగ్గర నుంచి రవి యొక్క బలం పెరగబోతోంది. దానివల్ల ఎంతో కొంత లాభం ఉంటుంది. కానీ ఫిబ్రవరి 13వ తారీఖు వరకు ఏమాత్రము కన్యారాశి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు. తరువాత రాశి మకర రాశి వాళ్ళండి. మకర రాశి వాళ్ళకి గురుబలము అనేటువంటిది లేదు. రవి కానీ కుజుడు కానీ ఎవ్వరూ కూడా అనుకూలంగా లేరు. కష్టపడడం, ప్రయత్నం చేయడం, అవకాశాల కోసం చూడడం, లాభం వస్తుందేమో అని చూడడం తప్ప ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఇప్పుడు నడిచేటువంటి గ్రహ సంచారముల వల్ల మకర రాశి వాళ్ళకి నష్టములు అనేటువంటివే కనబడతాయి. అండ్ ఆల్సో కుంభరాశి వాళ్ళకి కూడా గురువు అనేటువంటి ఆయన పంచమంలో వక్రగతిలో ఉన్నారు. పెద్దగా రవిబలం అనుకూలంగా లేదు, కుజుడు అనుకూలంగా లేరండి, ఎవరు అనుకూలంగా లేరు. కుంభరాశి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే వీళ్ళకి మాత్రం కొద్దిగా పార్షియల్లీ అనుకూలిస్తూనే పార్షియల్లీ దోషం ఉందండి. కాబట్టి వ్యక్తిగత జాతకం బాగుంటే తప్ప తొందరపడి ఏమరపాటులో నిర్ణయం తీసుకుని ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టద్దు. ఇకపోతే మీనరాశి వాళ్ళు కానీ, ధనస్సు రాశి వాళ్ళు కానీ, లేకపోతే వృశ్చిక రాశి వాళ్ళు కానీ, తులారాశి వాళ్ళు కానీ వీళ్ళకైతే కొద్దిగా అనుకూలంగా ఉంది. వృషభ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు, ఎందుకంటే వీళ్ళకి గురుబలము అనేటువంటిది అనుకూలిస్తోందమ్మా. ఫస్ట్ మనం తీసుకుంటే వృషభ రాశి వీళ్ళకి గురువు అనేటువంటి ఆయన 2వ స్థానంలో ఉన్నారు. మార్చి 15వ తారీఖు తర్వాత పరిపూర్ణమైన గురుబలం పెరుగుతుంది. 100% ఏదో ఒక విధంగా వీళ్ళకి లాభములు అనేటువంటివి, ధనయోగం అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడి నుంచి వృషభ రాశి వాళ్ళకి మంచి దారి అనేటువంటిది కనబడుతుంది. ఇకపోతే సింహరాశి వాళ్ళకి మనం తీసుకుంటే లాభంలో గురువు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారండి. 6వ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఫిబ్రవరి 13 and 23 దాకా ఏదో ఒక విధంగా లాభాలు కలగడం, ఒక దారి దొరకడం,
ఒక మంచి పేరు తెచ్చుకోవడం, లేకపోతే ఒక అవకాశాన్ని చేజిక్కించుకోవడం లాంటివి అద్భుతంగా కనబడుతూ ఉన్నాయి. ఓకే. ఇకపోతే తులారాశి వాళ్ళకండి. తులారాశి వాళ్ళకి ఏంటి, 9వ స్థానంలో గురుడు వక్రగతిలోనే ఉన్నారు. కొడితే జాక్పాట్ కొట్టే అవకాశాలు తులారాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయండి. ఓకే. తర్వాత వృశ్చిక రాశి, వీళ్ళకి గురుబలం అనేటువంటిది లేదమ్మా. కానీ గురుబలం లేకపోయినా 23వ తారీఖు దాకా కుజుడు, 13వ తారీఖు దాకా రవిగ్రహ సంచారములు అనేటువంటివి కనబడుతున్నాయి. అది ఏదో ఒక విధంగా మిమ్మల్ని కాపాడుతుంది. ఇకపోతే ధనస్సు రాశి, వీళ్ళకి ఏంటి అంటే గురుబలం సప్తమంలో చాలా బాగుంది, బంగారానికి కారణం. 3వ స్థానంలోకి రవి ఫిబ్రవరి 13వ తారీఖు తరువాత రాబోతున్నారు. ఇది ఖచ్చితంగా కాపాడుతుంది. ధనస్సు రాశి వాళ్ళకి ఒక విధంగా లాస్ అయినా ఏదో ఒక విధంగా డబ్బులు ఆలస్యంగానైనా ఖచ్చితంగా వస్తాయి. ఓకే. ఇకపోతే మీనరాశి, వీళ్ళకి గురుబలం లేదు, రాహు 12వ స్థానంలో ఉన్నారు. మీనరాశి వాళ్ళు దైవాధీనం అండి. ఇంకా వస్తే రావాలి, పోతే మొత్తం అంతా పోవాలి, లక్ అంతే. ఎందుకనంటే వీళ్ళకి రవి కుజులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నా మేజర్ 2 ప్లానెట్స్ అయినటువంటి శని బాగాలేదు, గురుడు బాగాలేదు, రాహు బాగాలేదు. ఓకే. సో లక్ బేస్డ్ అండ్ పర్సనల్ చార్ట్ బేస్డ్ మాత్రమే మీనరాశి వాళ్ళకి లక్ కనబడుతూ ఉంటుందమ్మా. సో ఆస్ట్రాలజీని బట్టి ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా ఒక రైట్ ఇన్ఫర్మేషన్ ని ఫాలో అవ్వచ్చు అంటారు. తప్పకుండా. అండ్ చాలా మంది నక్షత్రాల వారిగా కూడా చూసుకుంటారండి. పలానా రాశిలో ఉన్న నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందండి, నక్షత్రం రీత్యం మేము ఏదైనా ముందుకెళ్ళొచ్చు అని కూడా అడుగుతుంటుంటారు. కాబట్టి అలా ఏమైనా మనం చెప్పొచ్చా? తప్పకుండా అండి. అంటే మనకి ప్రతిరోజు కూడా తిథి వార నక్షత్ర యోగ కరణాలు అనేటువంటివి నడుస్తూ ఉంటాయి. మా పంచాంగంలో ప్రతి ఒక్కరికి కనబడతాయి. బేసిక్ క్యాలెండర్లో కూడా ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి. అయితే ఆ తిథి వార నక్షత్రాలని అనుసరించి శాస్త్రం చెప్పినటువంటి మాట అండి, రోహిణి నక్షత్రంలో కనుక మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెడితే తప్పకుండా లాస్ అవ్వరు, ఏదో ఒక విధంగా డబ్బులు అనేటువంటివి తిరిగి వచ్చేస్తాయి. ఇక 2వ నక్షత్రం ఉత్తర ఫల్గుని నక్షత్రము, అంటే ఉత్తరా నక్షత్రం అన్నమాట. ఉత్తరా నక్షత్రంలో కనుక ఇన్వెస్ట్మెంట్ పెడితే డబ్బులు అనేటువంటివన్నీ కూడా తిరిగి వస్తాయి. ఇక 3వ నక్షత్రం హస్త నక్షత్రము, దీనివల్ల కూడా అభివృద్ధి అనేటువంటిది కనబడుతుందండి. తరువాత స్వాతి నక్షత్రం, అపారమైనటువంటి సిరి సంపదలు పొందాలి అంటే స్వాతి నక్షత్రంలో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెట్టాలమ్మా. ఆ తరువాత అనురాధ అండ్ పుష్యమి నక్షత్రం, ఈ నక్షత్రాలు ఉండేటువంటి సమయంలో అమృత గడియలు చూసుకుని కనుక ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, అద్భుతమైన లాభాలు అనేటువంటివి కనబడతాయి. ఓకే. సో మీరు చెప్పినట్టుగా తిథులని బట్టి కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది వీళ్ళు, అంతేనా? అండ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే మేము రెగ్యులర్గా లాస్ చూస్తూ ఉన్నామండి అని అంటూ ఉంటారు ఉమా గారు. సో ఇవన్నీ ప్రజెంట్ సిచ్యుయేషన్ని బట్టి, మార్కెట్ని బట్టి ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి రైట్ ఇన్ఫర్మేషన్ ఇది. బట్ భారీ స్థాయిలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ పెడుతూ ఉంటుంటారో బిజినెస్లో మాకు కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా రకరకాల వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నామండి, ఏది చేసినా బెడ్స్ కొడుతుందని చెప్తుంటుంటారు. ఫ్యామిలీ కంప్లీట్గా చూస్తే బిజినెస్లోనే ఉంటుంది, వాళ్ళకి వేరే వృత్తి తెలియదు. అలాంటి వాళ్ళకి పరిహార దిశగా కావాలి అనుకున్నా, లేదు అంటే మనం ఎలాగో మహాశివరాత్రి రోజున ఒక యాగాన్ని, ఒక సంకల్పాన్ని తీసుకొని ఒక మహాయజ్ఞాన్ని కూడా తలపించబోతూ ఉన్నాం. కాబట్టి వారు ఎవరైనా సరే ఇందులో పాల్గొనొచ్చు అంటారా? బిజినెస్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో ఎవరైతే రాణించాలి అనుకుంటున్నారో, ఆల్రెడీ రాణిస్తూ ఉన్నారో వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? తప్పకుండా అండి. ఇక్కడ ఎప్పుడైనా సరే అమ్మా, ఈ బిజినెస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లాటరీ బేస్డ్ కానీ ఏమైనా ఉంటాయి, అవన్నీ కూడా కాలం నిర్ణయించేటువంటి అదృష్టం మీద ఆధారపడి ఉంటుందండి. లాస్ట్ మంత్ 2 months బ్యాక్ కూడా వైన్ షాప్కి సంబంధించిన టెండర్స్ అవన్నీ వేసేటప్పుడు కూడా హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ అనేటువంటి వచ్చాయండి. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, చాలా మంది అపాయింట్మెంట్ దానికోసమే తీసుకున్నారు. ఏదైతే నేను ప్రిడిక్ట్ చేశానో, ఎవరికైతే వస్తుంది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మీరు పెట్టద్దు అని చెప్పానో, యాక్యురేట్గా అందరికీ కూడా డబ్బులు వచ్చాయి. వద్దు అన్న వాళ్ళు, పెట్టిన వాళ్ళందరికీ కూడా డబ్బులు పోయాయి. ఎందుకు అంటే ఆ కాలాన్ని, కాలానుగుణంగా కాలజ్ఞానం రూపంలో వచ్చేటువంటి జ్యోతిష శాస్త్రాన్ని మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది జరిగి తీరుతాయి. కొంతమందికి జాతకంలో ఆ యోగము అనేటువంటిది కనబడుతూ ఉంటుంది, బట్ పర్సనల్ చార్ట్లో ఆ యోగం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే కర్మవశాత్తు అలాంటి కర్మని ప్రాయశ్చిత్తం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ యోగం అనేటువంటిది, ఆ దోషం అనేటువంటిది పోతుంది. అందుకే కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటి పేరుతో ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినాన హైదరాబాద్ నగరంలోనే సాయంత్రం మొదలుకొని రాత్రి జాగరణతో పాటుగానండి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు, స్వామివారికి లక్ష బిల్వార్చన, ధన ధాన్య సమృద్ధి పెరగడానికి లక్ష్మీ గణపతి హోమము, అఖండమైన సిరి సంపదలు అదృష్ట లక్ష్మి రూపంలో ఇంటికి రావడానికి కమలాత్మిక హోమము, ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి పదవి రూపంలో, ఉద్యోగం రూపంలో, స్థితి రూపంలో ఎదగడానికి రాజశ్యామల హోమము, శ్రీరుద్ర హోమము, నరఘోష కానీ, శత్రుపీడ కానీ ఇత్యాది దోషాలుంటే అవన్నీ పోవడానికి సుదర్శన హోమము, ఇవన్నీ కూడా ఒకే రాత్రి నిర్వహించడం జరుగుతుందండి. మహాశివరాత్రి రోజు రాత్రి, ఆ రాత్రి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వచ్చి పాల్గొనండి.
అద్భుతమైన ఫలితాలు, కర్మని ప్రాయశ్చిత్తం చేసుకోవడం, మీరు కూడా హోమాది క్రతువుల్లో కుంకుమార్చనలో లేకపోతే స్వామివారి యొక్క అభిషేకాల్లో పాల్గొనండి, అద్భుతమైన ఫలితాలు చూస్తారు. డెఫినెట్గా అండి. ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో బంగారానికి సంబంధించి చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో వేదిక్ ఆస్ట్రాలజీని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా మేము కొనుక్కుంటే, మేము పెట్టుబడి పెడితే అని అడుగుతూ ఉంటుంటారు. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే బిజినెస్లో పెడుతున్నప్పటికీ కూడా కలిసి రావట్లేదని, ప్రత్యేకించి ఆడపిల్లలు ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో పేరెంట్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి. కొన్ని కర్మలు అనేవి ఉంటూ ఉంటాయి. వాటి వల్ల మనం ఏ పని తలపించినా అది ముందుకు వెళ్ళదు, ఏదో ఒక రకంగా వెనకడుగు వేస్తూనే ఉంటుంటాము. వాటన్నింటికి సంబంధించి ప్రాయచిత్త హోమాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ ఒకే దగ్గర ఒకే వేదిక పైన జాగరణ కార్యక్రమంలో, అది కూడా శివరాత్రి రోజున నిర్వహించబోతూ ఉన్నారు ఉమాగారు. మీరు ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకుంటే కుటుంబ సమేతంగా హాజరు కావచ్చు. కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.